మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు డాక్టర్ యశోధర డిమాండ్ చేశారు. మహిళలు ఉద్యోగాల్లో, బిజినెస్, చదువు ఇలా అనేక రంగాల్లో చాలా వివక్షతను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా చెప్పాలంటే స్త్రీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మహిళల సమాన హక్కుల కోసం ఉద్యమం చేపడతామని, పార్టీలకు అతీతంగా మహిళలందరూ భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో హాజరు కాలేని వారు 9133400200 అనే నెంబర్కి మిస్డ్ కాల్ చేసి తమ మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. నేషనల్ మహిళా కాంగ్రెస్ సమక్షంలో ఢిల్లీలో జంతర్ మంతర్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 106 అమెండ్మెంట్ అనేది 2023లోనే బిల్లు పాస్ అయిపోయింది. సో పాస్ అయిపోయిన బిల్లును తీసుకొని వచ్చి 2026లో డీలిమిటేషన్ దాంతో కలిపేసి పెట్టి ఇది పాస్ ఈ రెండు క్లబ్ చేసి మీకు మహిళా బిల్లు కావాలంటే ఇది కూడా మీరు పాస్ చేస్తేనే అది అని పెట్టి అసలు పాస్ అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొని వచ్చి పెట్టి మీరు డీలిమిటేషన్ ఒప్పుకోకపోతే మేము మహిళా బిల్లు పాస్ చేయమన్నట్టు పెట్టేస్తున్నారు, ఆపేస్తున్నారు. అసలు దానికి దీనికి ఏం సంబంధం? డీలిమిటేషన్ చెయ్యాలి అంటే ఎప్పుడు కూడా పద్ధతి ఏంటంటే సెన్సస్ అన్నీ తీసిన తర్వాత అప్పుడు జనాభా లెక్క ప్రకారం అప్పుడు వెంటనే డీలిమిటేషన్ చేయడం అనేది పద్ధతి. అసలు దానికి పద్ధతి పాడు లేకుండా నేను ఇప్పుడు వెంటనే మాకు ఎస్పెషల్లీ ఈ డీలిమిటేషన్తో నంబర్ ఆఫ్ సీట్స్ను పెంచి సో మనకి ఇప్పుడు ఉండే 500 చిల్లర సీట్ల నుంచి వాళ్ళు 800 దాకా ఇంచుమించి 800 odd సీట్ల దాకా ఏం చేస్తున్నారు. సో ఇంచుమించుగా డబుల్ కాకపోతే 75% ఇంక్రీజ్ ఉంది. సో ఈ 75% ఇంక్రీజ్ని ఏ నెపం మీద చేస్తున్నారు? సో ఈ 75% ఇంక్రీజ్ అంతా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సదర్న్ వాళ్ళ దాంట్లో ఎక్కువ రావట్లేదు కాబట్టి, వాళ్ళకి ఎక్కువ బీజేపీకి సపోర్ట్ లేదు కాబట్టి సదర్న్ దాంట్లో సీట్ల నంబర్ పెంచకుండా వాళ్ళకి సపోర్ట్ ఉండే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానివ్వండి అలాంటి వాటిల్లో చాలా ఎక్కువ పెంచేసి ఇట్లా డిస్పారిటీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సో ఇప్పుడు మహిళా కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు జంతర్ మంతర్లో అసెంబ్లీ చేసేది ఏంటంటే మహిళా కాంగ్రెస్ బిల్లుని ఇసీ వక్త్ ఈ రోజు నుంచే 33% రిజర్వేషన్ పెట్టండి. అసలు 50% ఆఫ్ ది పాపులేషన్ మహిళలు ఉంటే వాళ్ళకి 33% రిజర్వేషన్ ఇచ్చేదానికి ఎందుకు అంతలా ఆలోచించేదంటే అసలు చిత్తశుద్ధే లేదు. సో అది పోస్ట్పోన్ చేయడానికి అది ఇష్టం లేక, మహిళా బిల్లుల్ని తీసుకొచ్చేదానికి ఇష్టం లేక వాళ్ళు ఇలా గందరగోళాలు చేస్తున్నారు. సో నేను రిక్వెస్ట్ చేసేది టు ఆల్ మై రెస్పెక్టెడ్ కొలీగ్స్, నెల్లూరు సిటిజన్స్, దయచేసి అందరు మహిళలు కూడా సో వర్క్ ప్లేస్లో వివక్ష ఉంటుంది, స్టూడెంట్గా వివక్ష ఉంటుంది, అక్కడ వివక్ష ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, సేఫ్టీ లేదు, ఇన్ని చెప్తున్నారు. సో ఇది అసలు ఫస్ట్ పవర్ మన చేతిలో ఉంటే మనకు కావాల్సిన ఏంటి అనేది తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. కూడా మేము పోలీస్ ఇది పర్మిషన్ కోరితే వాళ్ళు ఇవ్వలేదు. రేపెల్లుండిలో మేము ప్రొటెస్ట్ చేసేదానికని. సో వాళ్ళు పోలీస్ పర్మిషన్ లేకుండా మనం చేయలేము. ఇప్పుడు కొంచెం ఎవరంటే వాళ్ళు చేస్తే కానీ నేను ఒక చదువుకొని ఒక పొజిషన్లో ఉండే వ్యక్తిని వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే మీరెవరు ఇచ్చేది అని చేయడం కూడా బాగుండదు. సో ఆల్టర్నేట్ ఏంటి, ప్రైవేట్ ప్రాపర్టీస్లో చేయడమా ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే నిన్న లేట్ నైట్ వరకు ట్రై చేసాం మేము పోలీస్ పర్మిషన్. సో వాళ్ళు చెప్పేది మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు, మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది ససేమిరా చేసేదానికి లేదు, పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టలేము. సో వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు ఏమీ చేయలేరు. సో దానికి ఆల్టర్నేట్ ఎలా చేయడం, ప్రైవేట్ ప్రాపర్టీస్లో పెట్టడమా ఏంటి అనేది కూడా ఈరోజు నిర్ణయించుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాం. నా పేరు సంజయ్ కుమార్, కాంగ్రెస్ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నాను. నిన్న జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి
విద్యార్థుల నిరసన దీక్ష ఎంత రసబస అయిందో, పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జీలు జరిపి అరెస్టులు చేశారో, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈరోజు విద్యార్థులు ఏ విషయం మీద ఆ యొక్క ర్యాలీ చేశారో మీకు స్పష్టంగా తెలుసు. 25 మంది సుమారు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? గతంలో విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. 10వ తరగతి ఫెయిల్ అయ్యామనో, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలు చేసుకునేవారు. ఈరోజు విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే, మీరు జరపాల్సిన ఎగ్జామ్స్ సరిగ్గా జరపలేనందుకు. ప్రపంచంలో ఎక్కడ జరగదండి ఇలాగా. ఒక పాలనా వైఫల్యం, దీన్ని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దానికి ఎంతో కష్టపడి మేము చదువుకున్నామే, ఎన్నో లక్షలు దారబోసాము, ఈ పరీక్షను సరిగ్గా జరపలేనందువల్ల మేము ఆత్మహత్య చేసుకుంటున్నామని విద్యార్థులు చనిపోతే దానికి కనీసం బాధ్యత వహించాల్సింది పోనిచ్చి విద్యార్థుల మీద అంత దమనకాండ ఈరోజు భారతదేశమే కదా, ప్రపంచమంతా చూసింది. ఇది నిజంగా విద్యా వ్యవస్థ చదువుకున్న ప్రతి ఒక్క ఎవరికి కూడా ఈరోజు ఎంత చదువులు చదివినా ఒక కాన్ఫిడెన్స్ రావడం లేదు. ఎవరు చేస్తున్నారు ఈ పేపర్ లీకేజీలు? మీరు ఒకసారి ఆలోచించారా? ఆగస్టులైనటువంటి జనసేన, వైసీపీ వీళ్ళ ముగ్గురు కూడా మోదీ గారి చేబులో ఉన్నారు. కాబట్టి వాళ్ళ వరకు ఈ విషయాల మీద స్పందించరు. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, ఎంతమంది చచ్చిపోతున్నారన్నా, ఏమైపోతున్నారో వాళ్ళకి పట్టదు. వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే మాటలు తప్ప ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 1% ఓట్లు కూడా లేవు. కాబట్టి వాళ్ళేమి మన మాటలకి, మనం చేసే ఉద్యమాలు వాళ్ళు స్పందించరు. మాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క బినామీలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఈరోజు లోక్సభలో శీతాకాల సమావేశాల్లో ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ విషయాల మీద మాట్లాడే ఎంపీ లేరు. ఎందుకంటే అందరూ వాళ్ళే, ఆయన చేతిలో పని మనుషులే. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా తెలియజేస్తున్నాం, విద్యార్థులు ఆత్మహత్యలు. మేము ఈరోజు మీ అందరికీ స్పష్టంగా ఒక విషయం తెలియజేసుకున్నాం. తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్నే ఇచ్చేసినాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ 0 అవుతుందని కూడా తెలుసు. అయినా పర్వాలేదు, విద్యార్థుల ఆత్మహత్యలు ఆగాలని ఆ రోజు సోనియా గాంధీ గారు ఆత్మహత్యలను విద్యార్థులు చేసుకోకూడదని ఒక తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి ప్రజల యొక్క కోరిక మేరకు విభజించింది. ఆ రోజు వీళ్ళందరూ కూడా దానికి తందానతానన్నారు. ఈరోజు అంతా దాక్కొని ఉన్నారు. అయితే మేము ఆ రోజు తెలంగాణని ఆంధ్రప్రదేశ్లో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల యొక్క హక్కుల కోసం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నప్పుడు ఇచ్చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రజల హక్కులు, విద్యార్థుల ఆత్మహత్యలు, వీటన్నిటినీ కూడా మానవ హక్కుల్ని, అన్ని విషయాల్ని సూక్ష్మంగా పరిశీలించి ప్రజల హక్కులని కాలరాయకుండా కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. శాపం. ఈరోజు రూపాయి మన డబ్బులు ట్యాక్స్ వేస్తే 60 పైసలు మనకి ఇస్తారు. 6 రూపాయలు 8 రూపాయలు వచ్చి ఉత్తరప్రదేశ్, బీహార్కి ఇస్తారు. ఈ విధంగా ఉత్తరాది రాష్ట్రాలను బెనిఫిట్ చేయడం కోసం, గుజరాత్ రాష్ట్రాన్ని బెనిఫిట్ చేయడం కోసం, దక్షిణాది రాష్ట్రాలని కాలరాయడం కోసం ఈరోజు బీజేపీ ఎత్తుగడేస్తుంది. ఈ విషయం మీద ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రముఖమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, జనసేన కానీ ఎంపీలు ఉంటే ఒక్క మాట మాట్లాడరు. ఏమైపోయినా మనం నష్టం లేదనే విధంగా. కాబట్టి అందరం కూడా వీళ్ళకి మన నిరసనలు తెలియజేయాలి. కాంగ్రెస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడుతుంది. ప్రజల హక్కులను ప్రజల దగ్గరికి పోతుంది, ప్రజల సమస్యల్ని గుర్తిస్తుంది. ఈ విషయం మీద రాజీ లేని పోరాటం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మేము తెలియజేస్తాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది.
రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.